మేము మార్చాలనుకుంటున్నాము అని అంటే దాన్ని పారదర్శకంగా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు కొత్తగా మార్చి ఏ గ్రామాల మీద గుండా పోవాలనుకుంటున్నారో ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి. అక్కడి ప్రజల యొక్క బాధలు తీర్చండి. వాళ్ళకు మంచి ధర ఇవ్వండి. వాళ్ళ నష్టపరిహారం మంచి నష్టపరిహారం ఇవ్వండి. ఇచ్చి టేకప్ చేయండి. అంతేగాని ఏదో మీ భూముల కోసం మీ భూముల ధరలు పెరగటాని కోసం మేము ఎవరినైనా బలి పెడతాం, పేదలనైనా బలి పెడతాం, గిరిజనులైనా బలి పెడతాం, ఈ రాష్ట్రాన్నైనా బలి పెడతాం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోతాము, మేము మార్చి తీరుతాము అని పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇంకొక విషయం కూడా, బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారికి కూడా నేను కోరుతా ఉన్నా, ఈ అలైన్మెంట్ మార్పు వెనకాల ఇన్ని మతలబులు ఉన్నాయి కాబట్టి, ఇన్ని భూదందాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని అరాచకాలు ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాల పేరు మీద పేదల్ని భయపెట్టించి భూములు లాక్కుంటున్నారు కాబట్టి ఈ అలైన్మెంట్ మార్పు ఎవరి కోసం జరుగుతున్నది? ఎవరి భూముల ధరలు పెరగటానికి జరుగుతున్నది? ఏ గద్దల యొక్క భూదందా జరగటానికి జరుగుతూ ఉన్నది? ఇది బయటకు రావాలి. ఇది బయటకు రావాలి అంటే బండి సంజయ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని వెనకాల ఎవరెవరు హస్తం ఉన్నది, ఎవరెవరు భూదందాలు చేస్తూ ఉన్నారు, ఎవరి ప్రయోజనం కోసం ఈ అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు. ఒకవేళ నేషనల్ హైవే వాళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేయకపోతే 12,500 కోట్లు అప్పు తెచ్చైనా సరే, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా సరే ఇది చేద్దాము అని నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఇవన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలని చెప్పి నేను బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. అట్లనే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా, ఇన్ని అనుమానాలు ఇవాళ ఉన్నాయి కాబట్టి ప్రజలకు దీన్ని మీరు క్లియర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మీరే సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతుల పేరు చెప్తే పేర్లు ఉన్నాయి, బినామీ పేర్లు ఉన్నాయి. అది ఆ పేరు చెప్పినా కానీ ఇవాళనే నాకు మెసేజ్ వచ్చింది, ఇది తీసుకుంటప్పుడు కూడా మెసేజ్ వచ్చింది, సార్ మా పేర్లు చెప్పకండి అని వాళ్ళని బెదిరిస్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా క్లియర్గా నేను పేరు చెప్పకుండా చదువుతాను. అజిలాపూర్ గ్రామము, వెల్దెండ మండలము, జిల్లా నాగర్ కర్నూలు అయిన నేను మీకు అనగా, మళ్ళా ఆ పేరు కూడా చెప్పను, లింగారెడ్డిపల్లి గ్రామము, వెల్దండ మండలము, నాగర్ కర్నూలు గారికి వ్రాసి ఇచ్చిన కబ్జా రద్దు ఒప్పంద పత్రం ఏమనగా, రంగారెడ్డి జిల్లా మాడుగుల్ మండలం ఇర్విన్ గ్రామ శివారంలోని సర్వే నంబర్ సో అండ్ సో ఎకరాలు కలదు. ఇట్టి భూమి యొక్క స్వంత పట్టదారు శ్రీ సో అండ్ సో కుందవరం విష్ణువర్ధన్ రెడ్డి పట్టదారు. ఆయన ఎక్కడో ఉంటారు, రెసిడెన్స్ ఆఫ్ అతని కుటుంబ సభ్యులు. కానీ నేను ఇట్టి భూమిలో చాలా కాలం నుండి కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాను. కానీ నేను పట్టాదారునని కాదు, మరియు నా పేరు సంబంధిత రెవెన్యూ రికార్డులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ మధ్య ఇట్టి భూమి విషయం మమ్మల్ని భూమిలో నుండి వెళ్ళిపోవలసిందిగా పట్టదారు కోరినారు. ఇందుకు నేను అంగీకరించి నాకు కొంత ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరినాను. ఈ కింది షరతులతో కూడిన కబ్జా రద్దు ఒప్పంద పత్రం వాసి ఇవ్వబడమైనది. ఇగో ఇది ఇట్లా వాళ్ళని
పాపం వాళ్ళని వీక్ చేసి ఇట్లా ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ